ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల లడ్డూ వివాదంపై సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సోమవారం రోజున సుప్రీంకోర్టులో పిటిషన్పై విచారణ జరగనుంది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈసారి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేయనుంది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై ప్రభుత్వం మరో కమిటీని నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీలను చేర్చారు. మరోవైపు తిరుమల లడ్డూ వివాదం ఏపీలో కొనసాగుతూనే ఉంది. రోజు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు నడుస్తూనే ఉన్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిటీను ఏర్పాటు చేసింది. లడ్డూ వ్యవహారంలో బాధ్యులందరిపై తీసుకోవాల్సిన చర్యలు సిఫార్సు చేయాలని కమిటీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. నెయ్యి టెండర్ల పర్యవేక్షణ, నిబంధనల సడలింపులు, లోపాల వైఫల్యాలపై సిట్ నివేదిక పరిశీలించాలని మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించి ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిటీని ఆదేశించింది.